హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. సో ఆబ్వియస్లీ మీకు చూస్తూనే తెలిసిపోతుంది కదా, ఈరోజు సండే అండ్ వీక్ ఆఫ్ కాబట్టి నేనైతే ఇక్కడ కిచెన్ మేక్ ఓవర్ అంటే కొత్త లుక్, ఐ మీన్ లైక్ షీట్స్ అవన్నీ తీసేసి కొత్తది వేస్తానని చెప్పాను కదా నిన్నటి వీడియోలో. సో అది అయితే ఇక్కడ వర్క్ జరుగుతుంది. మార్నింగ్ లేస్తేనే ఫస్ట్ అయితే ఈ పని అయితే పెట్టేసుకున్నాను అనమాట, కొంచెం టైం అయితే పడుతుందని చెప్పేసి. సో అదండి ఈరోజు సండే రోజు వ్లాగ్ అయితే. మీ అందరికీ కనుక నా వ్లాగ్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి వీడియో ఎండ్ దాకా చూడండి. సో ఈరోజు నేను కిచెన్లో ఆ షీట్ అనేది వాల్ స్టిక్కర్ నేను దాదాపు ఒక 8 months అట్లా ఉంటుంది అనుకుంటా, అప్పుడు వేసున్నాను. కాకపోతే నాకు ఇప్పుడు ఇది చూస్తేనే ఇంకా బోర్ ఫీల్ అవుతున్నా నేను. సో అంటే వేరే ఏమన్నా షీట్ మారిస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి. సో షీట్స్ ఉండడం వల్ల ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి ఏది నచ్చిన షీట్ తీసుకొచ్చి అది స్టిక్ చేసేసుకోవచ్చు. సో కిచెన్ అనేది ఇంకా మంచిగా అందంగా రెడీ చేసుకోవచ్చు. బికాజ్ మనకి కిచెన్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది కాబట్టి కిచెన్ని ఎంత బాగా నీట్గా పెట్టుకుంటే అంత బాగా మనం అక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేయగలం అనమాట. సో అందుకే నేను ఎప్పుడైనా సరే కిచెన్ని కొంచెం మంచిగా పెట్టుకోవడానికి ట్రై చేస్తుంటా. అండ్ నేనైతే దాదాపు 1 hour అయిపోయిందండి. ఇది మీకు చూడడానికి సెకండ్స్లో కనిపిస్తుంది కానీ చాలా లేట్ అయిపోయింది. ఐ మీన్ లైక్ 1.5 hour అయితే పట్టిందనమాట. సో ఇది ఒక్కసారి స్టిక్ అయిపోయింది అనుకోండి, త్వరగా రాదు. అది కొంచెం మొత్తం వస్తే బాగుంటుంది, కానీ అది కొంచెం ఊడొస్తుంటుంది కదా. సో అందుకే కొంచెం లేట్ అయితే అవుతుంది. అండ్ నా ఒక్కదాని వల్ల అవుతలేదనమాట, అందుకే మా బాబు వచ్చి హెల్ప్ చేస్తున్నాడు. సో ఇదంతా తీసేసి వాటర్ వేసి మొత్తం నీట్గా వాష్ చేసిన తర్వాత ఇది బాగా ఆరిన తర్వాతనే స్టిక్ అవుతుంది మనకి వాల్కి. లేదనుకోండి అవి కొంచెం తడి ఉన్నా సరే బబుల్స్ లాగా వచ్చేస్తుంది. సో ఈరోజైతే నేను 2 sheets తీసుకొచ్చాను కదా, 2 sheets మొత్తం సరిపోతుంది కదా అని అనుకున్నాను. అంటే ఇంకా సాల్కొస్తుందేమో అనుకున్నా, బట్ సరిపోయింది. చాలా బాగా నచ్చింది నాకు కూడా. అంటే ఎప్పుడు బ్రైట్ కలర్సే కాకుండా అప్పుడప్పుడు డల్ కలర్స్ కూడా చూస్తుండాలని చెప్పేసి. యాక్చువల్లీ వైట్ కలర్ అయితే కింద బ్లాక్ ఉంది కదా టైల్స్, సో పైన వైట్ కలర్ అట్లా స్టిక్ చేస్తే బాగుంటుందని అనుకున్నా. సో ఫైనల్లీ ఇంకా స్టిక్ చేసేసా ఆ కలర్ అనేది. సో అది అయిపోగానే నాకు ఫస్ట్ అయితే వంట పని మొత్తం లాస్ట్లో ఎలా ఉంది ఏంటి కిచెన్ అనేది నేను ముందుకు చూపిస్తాను, ఐ మీన్ వీడియో లాస్ట్లో చూపిస్తాను. సో ఫస్ట్ అయితే ఇంకా ఆఫ్టర్నూన్ 2 o'clock 9 o'clock స్టార్ట్ చేస్తే నాకు 2:30 ఆ టైం అయిపోయిందనమాట, మొత్తం కిచెన్ మొత్తం క్లీన్ చేసుకునేసరికి. అండ్ ఈరోజు అయితే నాన్ వెజ్ రెసిపీస్ ఏం లేదండి, ఓన్లీ వెజ్ అనమాట. సో ఈరోజు లెమన్ రైస్, సాంబార్, వైట్ రైస్, బెండకాయ వేపుడు అండ్ బజ్జీ. సో క్లీనింగ్ పని పెట్టుకున్నప్పుడు మటుకు ఆఫ్టర్నూన్ టైము లంచ్ టైం కూడా చూసుకోలేము. యాక్చువల్లీ ఇప్పుడు 2:45 అవుతుందన్నమాట. ఇంకా హడావిడిగా ఇంక ఇద్దరం కలిసి, అంటే నేను మా పాప ఇద్దరం కలిసి వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాం. సో రైస్ ఆల్రెడీ కుక్ చేసి పెట్టేస్తున్నాం కాబట్టి దీంట్లో లెమన్ జ్యూస్ అండ్ కొత్తిమీర వేసేసి సాల్ట్ అన్నీ కలిపేసి పెట్టేసాను. నెక్స్ట్ ఇక్కడ పోపు వేసేస్తున్నాను అనమాట. సో హడావిడిగా చేసినప్పుడే రెసిపీస్ కొంచెం మంచిగా టేస్టీగా అనిపిస్తుంది. ఏదో బాగా చేయాలి ఈరోజు ఇవన్నీ వేయాలి అని చెప్పినప్పుడు వరకు ఏదో ఒకటి తక్కువ అవుతూ ఉంటుంది. సో అదనమాట. ఇంక ఈరోజు కొంచెం లెమన్ రైస్ అయితే బాగా కలిపేసా. అండ్ ఈరోజు సండే కాబట్టి తమ్ముడు పిల్లలు వాళ్ళందరూ వచ్చారు కాబట్టి ఇంకా కొంచెం ఎక్కువ రెసిపీ అయితే ఐ మీన్ రైస్ అనేది కొంచెం ఎక్కువ చేస్తున్నాను అనమాట. సో నాన్ వెజ్ కంటే అంటే నాన్ వెజ్ కొంచెం హెవీగా అనిపిస్తుంది, బట్ నోటి రుచికే అనమాట నాన్ వెజ్. సో ఎంతైనా వెజిటేరియన్ ఉంటేనే బాగుంటుంది. లైక్ పప్పు, సాంబార్, పులిహోర, అప్పడం ఇలాంటివన్నీ ఉంటేనే కొంచెం మంచిగా ఫుల్ అయిపోతుంది టమ్మీ. బట్ సండే వచ్చిందంటే నాన్ వెజ్ చెయ్యాలి ఖచ్చితంగా అని అనుకుంటాము, కానీ దానికంటే ఇదే బెస్ట్ అండి. సో ఫైనలీ మా రెసిపీస్ అయితే ఇవి. మేము తినేసరికి 3:30 అయిపోయింది. యాక్చువల్లీ నేను ఇంకా పని అయితే పెండింగ్ ఉంది, కాకపోతే ఇంకా నేను ఫస్ట్ అయితే ఆకలేస్తుంది, లంచ్ చేద్దాము. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయలేదన్నమాట. సో అందుకు. అండ్ సాంబార్, బజ్జీ అండ్ ఇది క్షీరాన్నము కొంచెం నెయ్యి వేసి పెట్టేస్తున్నా అనమాట. సో బెండకాయ వేపుడు, లెమన్ రైస్, వైట్ రైస్, ఇది ఈరోజు మా లంచ్ మెన్యూ అయితే. పిల్లలైతే బాగా ఆకలిగానే ఉన్నారు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు కాబట్టి. సో ఇక్కడ మా తమ్ముడు పిల్లలకి మేము అందరం కలిసి ఆఫ్టర్నూన్ లంచ్ అయితే చేస్తున్నాను అనమాట.
బజ్జీ తిను చూస్తా. బాగుందా? దానికి మిర్చి బజ్జీ అంటే ఇష్టమే, కాకపోతే దాంట్లో మిర్చి ఉంటుంది కదా, ఎక్కడ నోరు మండిపోతుందో అని చెప్పేసి అది అట్లా అంటుందన్నమాట. ఊరికే వీడియో ముందు పోజ్ కొడుతుంది. సో బజ్జీ తినే రకం కాదు, ఓన్లీ కర్డ్ రైస్. సో ఆఫ్టర్నూన్ అంతా ఇంకా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి ఒక న్యాప్ తీసుకున్నా. సో అంటే కొంచెం హెవీగా కష్టపడ్డాం కదా ఈరోజు, సో అందుకే కొంచెం మంచిగా ఒక న్యాప్ తీసేసుకు. అండ్ అక్కడ కార్నర్లో ఒక స్టాండ్ ఉండే కదా, సో ఆ స్టాండ్ అయితే తీసేసాను అనమాట. సో కొంచెం కిచెన్ కౌంటర్ కొంచెం స్పేషియస్గా వస్తుంది కదా అని చెప్పేసి, సో కొన్ని సామాన్లు అయితే ఇక్కడ చేంజ్ చేస్తూ ఉంటాను. సో ఫైనలీ ఇంకా అదంతా వేసిన తర్వాత కొంచెం షీట్ అయితే మిగిలింది, ఇక్కడ విండో దగ్గర వేసేస్తున్నా అనమాట. సో మనీ ప్లాంట్ ఇక్కడ బాగానే వస్తుంది, ఎందుకంటే ఇక్కడ పిట్టలు వచ్చే ఛాన్స్ లేదు కదా. పిట్టలు వచ్చాయనుకోండి మొత్తము ఇగుర్లు వేస్తుంటే మొత్తం పొడిచేస్తాయి అనమాట, తినేస్తాయి అవి. సో అందుకే ఇంట్లో పెట్టున్నా. సో ఈవినింగ్ ఒక కాఫీ తీసుకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో. డైలీ ఇట్లా వర్కౌట్ ఉండాలి మనకి, బాగా స్ట్రెయిన్ అయిపోయి అలసిపోయి బాగా నిద్ర వచ్చేస్తుంది కదా. సో లిటరల్లీ అసలు నాకు ఈరోజు ఎంత పని ఉందంటే అంత పని ఉంది, వీడియోలో చూపించడం చాలా తక్కువగా అనిపిస్తుంది కానీ. అండ్ ఈవినింగ్ అయితే ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడ పూజ అన్నీ చేసేస్తున్నా. ఫైనల్లీ మన కిచెన్ కౌంటర్ అయితే ఇలా వచ్చేసింది. కొంచెం బ్రైట్ కలర్ కాకుండా లైట్ కలర్ అయితే సెట్ చేసా. అండ్ ఇక్కడ కూడా మనకి సింక్ దగ్గర కూడా నేను మొత్తం స్టిక్ చేసి పెట్టేసా. సెల్ఫ్లో కూడా నేను ఆ వాల్ స్టిక్కర్స్ ఏదైతే ఉందో అది స్టిక్ చేయకుండా, ఎందుకంటే మనకి టైల్స్కి మీదనే బాగా స్టిక్ అవుతుంది. సో అందుకే ఇక్కడ స్టిక్ అవ్వదు కాబట్టి కొంచెం అట్లా పెట్టున్నా అనమాట. సో మొత్తం కలర్ బాల్స్, చాక్ పీసు, అంటే మళ్ళీ నెక్స్ట్ బొద్దింకలు రాకుండా ఉండడానికి, ఎంత మనం ట్రై చేసినా బొద్దింకలు రాకుండా ఉండడానికి అవి ఎక్కడ మూలలో ఉంటాయో తెలియదు కానీ ఒక్కోటి స్ప్రెడ్ అవుతూనే ఉంటాయి నైట్ టైమ్స్. సో ఫైనల్లీ ఇంక ఇంట్లో పూజ చేసేసి మంచిగా సాంబ్రాన్ వేసేస్తే ఎంత ప్రశాంతంగా ఉందో. అండ్ నా కిచెన్ కూడా చాలా స్పేషియస్గా అనిపిస్తుంది. సో ఎక్కువ అంటే ఇంతకుముందు గ్రైండర్ కూడా పెట్టున్నాను అనమాట, అది కూడా తీసేసున్నాను ఇక్కడ, అంత కంజెస్టెడ్గా ఉందని చెప్పేసి. సో ఇంకా నైట్ డిన్నర్ చేసిన తర్వాత ఇది ప్యాక్ పెట్టుకుందాము. మొన్న షాపింగ్కి వెళ్ళున్నాం కదా యాక్సరీస్ అవి తీసుకోవడానికి. సో అక్కడ న్యాచురల్ హెన్నా అంటే మనకి మెహందీ అవన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ కలిపినవి ఒకటి తీసుకొచ్చాను అనమాట. ప్యాకెట్ 100 రూపీస్. సో అదైతే నెక్స్ట్ డే మార్నింగ్ పెట్టుకుందాము అని చెప్పేసి, యాక్చువల్లీ సండే రోజే ఇట్లా వీక్ ఆఫ్ ఉన్న రోజే నేను పెట్టుకుంటూ ఉంటాను, బట్ ఈరోజు వర్క్ ఉండడం వల్ల అవన్నీ పెట్టుకోలేకపోయాను. నెక్స్ట్ డే మార్నింగ్ అన్నా పెట్టుకుందామని చెప్పేసి టీ డికాషన్లో పెడతారండి. ఇది టీ డికాషన్లో పెడితే కొంచెం హెయిర్ హెల్తీగా ఉంటుంది అండ్ మంచి షైనింగ్గా కూడా వస్తుంది. సో అది ఈరోజు పెట్టుకోవాలని అనుకుంటున్నాను. సో ఇక్కడైతే ఇది చెమ్ము, ఇత్తడి చెమ్ము అనమాట. మనం ఇంతకుముందు వరలక్ష్మి వ్రతానికి అయితే తీసుకొచ్చి పెట్టున్నాను. ఇంకా ఇది పక్కన పెట్టే కంటే మనం రెగ్యులర్గా వాడుతూ ఉంటే అది కొంచెం పాపం బాగుపడుతుంది, ఎందుకంటే అది మూలను పెట్టి వాడతలేరని చెప్పేసి అది మూలను కూర్చొని ఉంటుంది అనమాట. సో అందుకే మనం రెగ్యులర్గా ఇత్తడి ప్లేటు, చెమ్ము, ఈ చిన్న బిందె మనకి అంటే వంట చేసేటప్పుడు కొంచెం కావాలి కదా వాటర్, అట్లా సో ఇట్లా స్టోర్ చేసి పెట్టేసుకుంటే ఎవరిని అడగాల్సిన అవసరం ఉండదు. వంట చేసిన ప్రతిసారి కొన్ని వాటర్ అందియండి అట్లా పిల్లల్ని కానీ మా వారిని కానీ అడిగాను అనుకోండి విసుక్కుంటారు. సో అందుకే నేనే ఇంకా చిన్న బిందె ఉంది కదా దాంట్లో స్టోర్ చేసి పెట్టేసుకుందాం, నైట్ పెట్టేసుకొని మార్నింగ్ లేచి అందరం తాగేస్తాం అనమాట. ఇంకా వంట కోసం కూడా నింపి పెట్టేసుకుంటాం. సో నైట్ టైము ఇంకా జీరా వాటర్, మార్నింగ్ నైట్ 2 times తీసుకుంటున్నాను అనమాట జీరా వాటరు. సో కొంచెం హాట్ వాటర్, ఒక స్పూన్ జీరా పౌడర్ అయితే వేసేసుకొని ఇంకా ఆ పని కూడా కంప్లీట్ చేసేస్తున్నా. నా హెయిర్కి అయితే ఇట్లా ఈ చిన్న గరిట ఉంది కదా, ఒక గరిట అయితే సరిపోతుంది. ఒకటి పావు వేసేసుకున్నా అనమాట. అంటే ఫుల్గా కాకుండా ఓన్లీ స్కాల్ఫ్కి అయితే పెట్టేసుకుంటా. ఇక్కడ టీ పౌడర్ అయితే టీ డికాషన్ వేసేస్తున్నా. సో ఇంతకుముందు నా చిన్నప్పుడు అయితే అమ్మ ఇట్లా టీ డికాషన్, మందార పౌడర్, మెహందీ అన్ని, మెంతి పొడి, కలోంజీ సీడ్స్ అన్నీ కలిపి పెట్టేవాళ్ళు స్కూల్ నుంచి రాగానే, లేదంటే సండే ఇట్లా వీక్ ఆఫ్ వచ్చినప్పుడు. అట్లాంటివి హెయిర్ కేర్ బాగానే తీసుకుంటుండే. కాకపోతే ఇప్పుడు మనకి మ్యారేజ్ అయిపోయి పిల్లలు అయిపోయి ఇంకా మన సెల్ఫ్ ప్యాంపరింగ్ అయితే చేసుకోవడం కొంచెం కష్టంగానే అనిపిస్తుంది.
బట్ అప్పుడప్పుడు మనం కూడా సెల్ఫ్ ప్యాంపరింగ్ చేసుకుంటూ ఉండాలండి, లేకపోతే మనల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉండరనమాట. సో ఈ మెహందీ అయితే నేను ఇట్లా టీ పౌడర్లో వేసేసి కొంచెం నైట్ అంతా ఇట్లానే పెట్టేస్తాను అనమాట. స్మెల్ అయితే బాగానే వస్తుంది, ఎందుకంటే మెహందీ కదా, కొంచెం కలిపేటప్పుడు కూడా చేతులంతా రెడ్ కలర్లో అయిపోయింది. సో ఇది నైట్ అంతా అంటే టీ డికాషన్లో బాగా నానితే బాగా వస్తుందన్నమాట. ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ నైట్ అంతా మనం బాగా నానబెట్టి పెట్టున్నాం కదా, బాగా టీ డికాషన్లో బాగా సోక్ అయి ఉంటుంది. సో ఇప్పుడు చూసారా ఎంత బాగా మగ్గిపోయిందో, ఐ మీన్ బాగా నానిపోయింది. ఇప్పుడు మీరు కావాలనుకుంటే దీంట్లో ఎగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకు ఎగ్ స్మెల్ అంత, అంటే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఆ స్మెల్ అనేది నాకు అంత పెద్ద నచ్చదు. సో ఇంట్లో ఉన్నాను అనుకోండి ఎగ్ పెట్టుకుంటాను. నేను ఇంకా ఆఫీస్కి అట్లా వెళ్ళినప్పుడు ఆ స్మెల్ అనేది నీచు వాసన వస్తుంటుంది కదా, సో ఎగ్ ఒకటి స్కిప్ చేసేసాను. నెక్స్ట్ దీంట్లో నేను కొంచెం కర్డ్ అండ్ హాఫ్ లెమన్ అయితే స్క్వీజ్ చేసేసి మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి. అండ్ మనకి ఇది కొంచెం వేరే ఎవరన్నా ఉంటే మంచిగా స్కాల్ఫ్కి పాయ తీసి నీట్గా పెట్టేస్తే బాగా వస్తుందండి. అండ్ హెయిర్ ఎంత సిల్కీగా ఉంటుందంటే, దీంతో పాటు మనం కుంకుడుకాయ పులుసుతో మనం మంచిగా తలంటు పోసుకుంటే చాలా బాగా వస్తుంది అనమాట. నేనైతే ఒక హ్యాండ్తో కెమెరా పట్టుకొని ఒక హ్యాండ్తో నా తిప్పలు చూడండి, అసలుకి ఎవరిని అడిగినా కూడా అసలు వాళ్ళు నేను పెట్టను అంటున్నారు. సో ఇంకేం చేస్తాను చెప్పండి, నా పని అయితే ఇంకా నేను చేసుకుంటున్నా. ఇంకొక పాయ తీసుకొని నిదానంగా స్కాల్ఫ్కు మొత్తం అప్లై చేసేసుకుని ఒక 1 hour అన్నా బాగా అంటే తలకి బాగా అంటాలి. సో ఆఫ్టర్ 1 hour మనం హెడ్ బాత్ చేసేసుకోవాలి, చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు గాలికాలం కాబట్టి త్వరగానే డ్రై అయిపోతుంది హెయిర్ అనేది. సో అది ఈరోజు అయితే హెయిర్ ప్యాక్ ఇలా పెట్టేసుకున్నాను అనమాట. ఆఫ్టర్ 1 hour తర్వాత హెడ్ బాత్ చేసుకుంటే సో హెయిర్ అనేది ఇంత బాగా షైనీగా అనిపిస్తుంది కదా. బేసిక్గా నా హెయిర్ అనేది కొంచెం సిల్కీగానే ఉంటుంది, కానీ ట్రై చేస్తూ ఉంటే కొంచెం మంచి రిజల్ట్ అయితే వస్తుంది అనమాట. సో అదండి ఈరోజు వీడియో, ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీ అందరికీ నచ్చిందంటే ఒక లైక్ అయితే ఇచ్చేయండి, సపోర్ట్ చేయండి. రేపటి వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అండ్